జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడని అమెరికా దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయన్నారు మంత్రి సత్యకుమార్. బురద జల్లటం, పారిపోవటం జగన్కు అలవాటుగా మారిందన్నారు. వరదల వల్ల నష్టపోయిన బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుందన్నారు. మరోసారి సర్వే చేసి బాధితులకు అందేలా చూస్తామన్నారు. పంట నష్టపోయిన వారికి పరిహారం, ఫసల్ బీమా యోజన కింద వారి వాటా చెల్లించేలా చూస్తామని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం కేంద్రం ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చిన నిధులు దారి మళ్లించాయన్నారు. లబ్ధిదారుల పేరుతో జగన్ ప్రభుత్వం తీసుకొని వారిని ఇబ్బందులకు గురి చేసిందని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. పాలసీలు ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్కు కానీ, టూరిజం పార్కు కానీ, ఎంఎస్ఎంఈ పార్కులు కానీ, అంటే పాలసీలు కానీ, ఈ పాలసీల ద్వారా ఏ రకంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంది, ఏ రకంగా ఇన్సెంటివ్స్ ఇచ్చి కొత్త ఇన్వెస్టర్ని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేయడానికి అవకాశం ఉంది అనే విషయం మీద కూడా విస్తృత చర్చ జరిగింది. దాని అనేక ప్రశ్నల్ని అధికారులకు సంధించారు. అధికారులు కూడా వాటిని సానుకూలంగా స్పందించి వాటికి సంబంధించిన వివరాలు అందించడం, అదేవిధంగా పూర్తిగా సంపూర్ణ అవగాహనతో వీటిని ఇక రాబోయే రోజుల్లో ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్పడం జరిగింది. ఇతరత్ర కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు ఏవైతే ఉన్నాయో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, గత 5 సంవత్సరాల పాటు ఏపీ టుడికోలను పూర్తిగా పక్కన పెడితే 6,500 ఇళ్ళు నిర్మాణం అయినప్పటికీ కూడా వాటికి లబ్ధిదారులకు చేయకపోవడం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లబ్ధిదారుల పేరుతో లోన్లు తీసుకుని ఇవాళ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. వాటిని కూడా సంబంధించిన లీడ్ బ్యాంక్ మేనేజర్స్తో మాట్లాడి, లీడ్ బ్యాంక్తో కూడా ఒక సమావేశం నిర్వహించి వాటికి సమస్య పరిష్కారంగా అనిపించడం, అదే 2 సంవత్సరాలుగా ఉంటున్న మారటోరియంని 3 సంవత్సరాలకు పొడిగించడం జరిగింది ఇటీవల వచ్చిన వరదల కారణంగా. వాటిని కూడా సరిగా ఇంప్లిమెంట్ చేయాలనే విషయం మీద కూడా చర్చించడం జరిగింది. ప్రభుత్వం తీసుకొచ్చిన చాలా విప్లవాత్మకమైన పాలసీలు ఏవైతే ఉన్నాయో, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్కు కానీ